మీ అందరికీ మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశిస్తున్నా. మార్కు సువార్త 16వ అధ్యాయం. అందుకతడు కలవరపడి, మీరు వెతుకుతున్న యేసు, సిలువేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుతున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. స్తోత్రం కలుగును గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, అద్భుతమైన నీ వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా, ఆత్మ బోధించే బోధ మేము వినాలని ఆశిస్తున్నాం. పరిశుద్ధాత్ముడు మాకు ఈ మాటలు నేర్పునుగాక, ఈ సందేశం మాకు నేర్పునుగాక, ఆయన మనసులో ఉన్న విషయాలు మాకు నేర్పునుగాక. పరిశుద్ధమైన వాక్యము మేము ధ్యానం చేస్తున్నాం. ఆత్మదేవుడే నాయకుడై, గురువై, ప్రభువై సమస్తం మాకు నేర్పాలని ఆశిస్తూ, అల్పదాసుని అంగీకరించమని కోరుతూ, నీ అగ్నితో కాల్చి శుద్ధీకరణ చేయమని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఏమయ్యాడు ఆ దూత? ఏమి చెబుతుంది? అక్కడున్న వ్యక్తి ఏం చెబుతున్నాడు? ఏం చెబుతున్నాడు? వచ్చిన వాళ్ళకి బైబిల్ ఏమంటుంది? బైబిల్ ఏమంటుంది? ఆయన లేచినాడు, ఆయన ఇక్కడ లేడు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? లేఖనాలు చెప్పలేదా? ప్రభు బతుకుండగా చెప్పలేదా? నేను లేవిస్తానని చెప్పలేదా? లేగలేదా? చూడండి, సమాధి వెళ్ళి చూడండి, వెళ్ళి చూస్తే సమాధిలో యేసు లేడు. ఆయనకి లేడు, ఆయన లేచున్నాడు. లేని చోట మీరు ఎదుగుతారేంటి? మీకు పిచ్చా? ఆయనకి లేడు, వెళ్ళిపోయాడు. నేను అంటున్నా, సమాధిలో లేడు. మరి ఎక్కడున్నాడు? ఆయన ఉండే స్థలం ఒకటే. ఆయన ఉండే స్థలం ఒకటే స్థలం. ఆయన ఉండే స్థలం ఒకటే స్థలం. ఆయన ఉండే స్థలం ఒకటే. ఆ స్థలంలోనే ఆయన ఉంటాడు. ఆ స్థలం ఏంటో తెలుసా? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వాక్యాలు. ఇప్పుడు దేవుని నివసించే ఉండే చోటు ఎక్కడా? దేవుడు నివసించే స్థలం ఒకటి ఉంది. అదేంటంటే మీరు. చాలా మంది దేవుడు నివసించేది హృదయంలోనే కాదురా దేవుడు ఉండేది. మన జీవితం అంతా, శరీరం అంతట్లో దేవుడి ఆలయం. మన శరీరమే దేవుని ఆలయం. స్తోత్రం చెప్పు. నీ ఆలయం, నీ దేహమే దేవుని ఆలయం. నీ దేహంలో దేవుడు ఉన్నాడా? దెయ్యాలు ఉన్నాయా? ఆలయం అయితే ఉంది. ఆలయం అయితే ఉంది. ఆలయంలో ఎవరున్నారు? ఆలయం అయితే ఉంది. ఆలయం నువ్వే. ఆలయం నువ్వే. నీలో ఎవరున్నారు? యేసయ్య అంటున్నాడు, సమాధిలో లేడు, లేచిపోయాడు. అయితే ఆయన లేచిన యేసయ్య ఉండడానికి చోటు ఎదుగుతున్నాడు. నేను ఉండాలి, ఎవరైనా నాకు చోటు ఇస్తారా? తలుపు ఎద్దు నుండి తలుపు తడుతున్నాడు. నాకు స్థలం ఇస్తారా? నేను వస్తాను, మీలో నివసిస్తాను అంటున్నాడు. దేవుడు ఉంటే ఆలయం ఎలా ఉంటుందో చెప్తా. దేవుడు ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో చెప్తా. దేవుడు ఉంటే ఆ వ్యక్తికి ఏ లక్షణాలు ఉంటాయో చెప్తా. దేవుడు ఉంటే ఆ వ్యక్తి ఎంత మధురంగా ఉంటాడో చెప్తా. దేవుడు ఉంటే ఆ వ్యక్తి ఎంత మందికి దీవెనకరంగా ఉంటాడో చెప్తా. వింటారా? దేవుని ఆలయమై నీవుంటే, నీలో నాలో దేవుడుంటే, మనమున్న చోట, మనమున్న ప్రాంతం దేవుని సొత్తు అయిపోతుంది. దేవుడు ప్రభావితం చేస్తాడు. నువ్వు దేవుని ఆలయంగా పెట్టుకుని, దేవుడు నీలో నివసిస్తూ, దేవుడు నీలో ఉంటే నువ్వు ఎలా ఉంటావు? నీ బతుకు ఎలా ఉంటుంది? నిద్రపోద్దా? పాపం చేస్తావా? అబద్ధం ఆడతావా? బూతులు ఆడతావా? దొంగతనం చేస్తావా? దేవునికి వచ్చే అసలైన దశమ భాగాలు తింటావా? దేవుని నీలో నివసిస్తే నువ్వు ఎలా ఉంటావు? ఎలా ఉంటావు? మాట తప్పుతావా? రోషం లేనివాడిగా ఉంటావా? రోషం తక్కువగా ఉంటావా? ఏలియా దేవుడు ఉన్నాడు.
ఏలియాలో దేవుడు నివసిస్తున్నాడు. ఏలియా దేవుడి ఆలయం అయి ఉన్నాడు. దేవుని ఆలయమైన ఏలియాలో దేవుడు ఉంటే ఏలియా ఏం చేశాడు? లోకానికి చాలా చేశాడు. రండిరా, దమ్ముంటే రండి, బయలు దేవుడా యెహోవా దేవుడా తెలుసుకున్నారండి. చెప్పండి, ఎంతమందికి దేవుడు అంటే ఇష్టం? దేవుడి కోసం ప్రాణం పెట్టి, దేవుడి కోసం రక్తం కార్చి, దేవుడి కోసం ఆది అపోస్తులు ఉన్నారు, 12 మంది శిష్యులు యేసు ప్రభువు పిలిచారు, పరిశుద్ధాత్మ పొందుకున్నారు. పొందుకున్న తర్వాత క్రీస్తు కోసం అత్త సాక్షులు అయ్యారు, కానీ క్రీస్తుని వదిలిపెట్టలా. స్తోత్రం చెప్పరా. వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, స్తుతి లేదు నీలో. దేవుడు లోపలుంటే ప్రార్థన ఉండేది, గంటల కొలది ప్రార్థన ఉండేది. దేవుడు లోపలుంటే వాక్యం ఉండేది, వాక్యం నీ గుండెల్లో మారు మోగిద్ది. ఆ వాక్యం నిన్ను పాపం చేయలేదు. దేవుడు నీలో ఉంటే స్తుతి ఉండుద్ది, దేవుడు నీలో ఉంటే ఆరాధన ఉండుద్ది. దేవుడు నీలో ఉంటే సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదిస్తాడు. దేవుడు లేనివాడికి సువార్త ఎందుకు? దేవుడు లేనివాడికి ప్రార్థన ఎందుకు? దేవుడు లేనివాడు ఎందుకు గుడికి వస్తాడు? వచ్చినా నిద్రపోతాడు తప్ప ఆ వాక్యం వింటాడేంటి? విన్న వాక్యము ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. యేసుప్రభు నువ్వు ఇక్కడే ఉండు, ఇంటికి వెళ్ళిపోతున్నా, మా నాతో రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు అంటాడు. ఇక్కడే ఉంచి వెళ్ళిపోతాడు. ఏంటంటే యేసయ్య సమాధిలో ఎగిశాడా? సమాధిలో ఉన్నాడా? లేడు. చూడండి, పుట్టుకలో పాపం లేని యేసయ్య, జీవితంలో పాపం లేని యేసయ్య, ఏ పాపం లేకుండా పాపుల కొరకు మరణించిన యేసయ్య, అంతేకాదు సమాధి జలిసి తిరిగి లేచిన యేసయ్య ఈ రోజు అంటున్నాడు అవని అంతాయనదే అయిన స్థలమేది, అవని అంతాయనదే అయిన స్థలమేది, అందరికీ హృదయముంది యేసుకు సోటేది. ఈ లోకమంతా అయిందే, ఈ సృష్టి అంతా అయిందే. అయితే అందరికీ హృదయం ఉంది, అందరికీ శరీరం ఉంది, అందరూ మనుషులే. యేసయ్యకు నీలో సోటుందా? యేసయ్యకు నీలో సోటుందా? లోకంలో ఉన్న మనుషులకు సోటు ఉంది, కుక్కలకి పిల్లలకి సోటు ఉంది, నక్కలకి సోటు ఉంది, వ్యభిచారానికి సోటు ఉంది, దొంగతనానికి సోటు ఉంది, తాగుబోతులకు సోటు ఉంది, హంతకులకు చోటు ఉంది. యేసయ్యకి చోటు ఉందా? తల్లి లేపు. నేను అంటా, యేసయ్యకి చోటు ఉందా నీలో? ఈ పునరుద్ధానికి నాన్న సమాధిలో లెగిశాడు. ఆయన లెగిశాడా? లేవలేదా? ఇంకా సమాధిలో ఉన్నాడా? ఉంటే లోపం లేదు, ఉంటే సంతోషమే. తిరిగి లేచాడు. ఆయన లేచి అంటున్నాడు, సమాధిలో లేడు, మరి ఎక్కడున్నాడు? చెప్పండి, నిజంగా చెప్పండి. నాలో ఉన్నాడు యేసు అని, నాలో యేసు ఉన్నాడు అని ఎవరైనా చెప్పగలరా?